Okay, we have to show that P of A union B union C is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C. So this is called a addition theorem on probabilities for 3 events. 3 events కి సంబంధించి addition theorem ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో లెట్ us take LHS. మనం LHS తీసుకుందాం. P of A union B union C. సో A union B వరకు మనం E1 అనే పేరు పెట్టుకుందాం. Cకి E2. సో ఇట్లా 3 ఈవెంట్స్ కాస్త 2 ఈవెంట్స్గా మనం మార్చుకోవాలి. ఇప్పుడు P of E1 యూనియన్ E2 అలా మారిపోయింది. సో మరి ఎడిషన్ థియరం ప్రకారం P of E1 యూనియన్ E2 అంటే P of E1. E1 మీన్స్ A యూనియన్ B ప్లస్ P of E2 దట్ మీన్స్ C మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2. E1 అంటే A యూనియన్ B ఇంటర్సెక్షన్ E2 అంటే C. సో ఏ యూనియన్ బి వరకు E1 సికి E2 అనే పేరు పెట్టుకొని 3 ఈవెంట్స్ని 2 ఈవెంట్స్గా మనం మార్చుకున్నట్లయితే P of E1 యూనియన్ E2 అంటే P of E1 ప్లస్ P of E2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2. ఆ విధంగా మనం ఫస్ట్ రిప్రజెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ P of A యూనియన్ బికి ఎడిషన్ థియరం 2 ఈవెంట్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. ఓకే, సో దీనికి మనం ఎడిషన్ థియరం తీసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ప్లస్ P of C మైనస్ ఇక్కడ వచ్చేసి దీనికి మనం డిస్ట్రిబ్యూటివ్ లా ఏ యూనియన్ B ఇంటర్సెక్షన్ C దీనికి సంబంధించి ఫార్ములా ఫ్రమ్ సెట్స్ దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ C ఈ ఇంటర్సెక్షన్ సిని ఏ తోటి బి తోటి నోట్ చేస్తాం, యూనియన్ మధ్యలోకి వచ్చేస్తుంది. సో దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ లా ఇన్ సెట్స్లో డిస్ట్రిబ్యూటివ్ లాగా ట్రీట్ చేస్తాం. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇంటర్సెక్షన్ సిని ఏ తోటి బి తోటి రాయాలి, యూనియన్ మధ్యలోకి వస్తుంది. ఇప్పుడు ఇది మళ్ళీ దీన్ని E1 దీన్ని E2 అనుకున్నట్లయితే మళ్ళీ P of E1 యూనియన్ E2. సో మళ్ళీ మనం ఎడిషన్ థియరం అక్కడ అప్లై చేసుకోవాలి. So let us see that. So P of A plus P of B ఇక్కడ P of C కూడా ఉంది ప్లస్ P of C మైనస్ P of A ఇంటర్సెక్షన్ B మైనస్ ఉంది హోల్ బ్రాకెట్ తీసుకుందాం. సో P of E1 యూనియన్ E2 అంటే P of E1 ఫస్ట్. E1 మీన్స్ A ఇంటర్సెక్షన్ C plus P of E2 means B intersection C minus P of E1 intersection E2 A intersection C intersection B intersection C. సో ఫార్ములా ప్రకారం రాస్తే ఆ విధంగా వచ్చేస్తుంది. P of E1 intersection E2. సో కంటిన్యూషన్ P of A plus P of B plus P of C minus P of A intersection B minus into plus minus P of A intersection C or C intersection A, both are equal, minus into plus minus P of B intersection C minus into minus plus P of A intersection B intersection C ఇంటర్సెక్షన్ C రెండింటికి ఇంటర్సెక్షనే కాబట్టి 2 Cలకు బదులు ఒక C మనం తీసుకుంటాం. సో బికాస్ C ఇంటర్సెక్షన్ C ఈజ్ C ఓన్లీ. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఆన్సర్. దేర్ఫోర్ P of A యూనియన్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు P of A ప్లస్ P of B ప్లస్ P of C మైనస్ P of A ఇంటర్సెక్షన్ B మైనస్ P of A ఇంటర్సెక్షన్ C ఆర్ C ఇంటర్సెక్షన్ A minus P of B intersection C plus P of A intersection B intersection C. That is the proof.